లాస్ట్ వీడియో చూసారా? సో, దాని కంటిన్యూషన్ ఇది. నేను పండక్కి ఊరెళ్తున్నా అని ఒక వ్లాగ్ అయితే షేర్ చేశాను కదా! ఇంకా దాంట్లో షాపింగ్, ప్యాకింగ్ అండ్ ఆల్ దట్ స్టఫ్ నేను ఆ వ్లాగ్‌లో షేర్ చేశాను. జర్నీ కూడా. అక్కడ ఎండ్ చేసేసా. ఎందుకంటే చాలా లెంత్ అయిపోతుంది. ఇప్పుడు ఫ్యామిలీ మీటప్ అండ్ మా పండగ ఎలా జరిగింది ఇదంతా ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఆల్మోస్ట్ 8 మంత్స్ అయిపోయింది మేము మా ఫ్యామిలీని మీట్ అయ్యి. మా అన్నయ్య కూడా మా సైడే ఉంటాడు కదా! సో, మేమందరం ఆల్మోస్ట్ 8 మంత్స్ తర్వాత కలుస్తున్నాము. యుక్తిక అయితే పొడుగ్గా, పెద్దగా అయిపోయింది. అండ్ మా అక్కల పాప అయితే ఎన్ని మాట్లాడుతుందో చాలా చిలకలా అనిపించింది వాళ్ళిద్దరిని అలా ఫ్రేమ్‌లో చూస్తే. అండ్ మా పెదనాన్న, మా పెద్దమ్మ అండ్ మా పిన్నులు, మా అత్త కూడా ఈసారి అక్కడే ఉంది. సో, ఆల్మోస్ట్ అందరూ మా చుట్టాలందరూ వైజాగ్‌లోనే ఉన్నారు. ఇంకా మా అమ్మని కూడా ఈ మధ్య వైజాగ్‌కి ట్రాన్స్‌ఫర్ చేసేసాం కదా! సో, అందుకే మేము కూడా వైజాగే వెళ్తున్నాము. యుక్తికని నేను ఆటో దిగిన తర్వాత చూస్తే నాకు 'అపరిచితుడు' సినిమా గుర్తొచ్చింది. దాంట్లో రెమో క్యారెక్టరే అండ్ దట్ అదే పూజార్ల క్యారెక్టర్ ఉంటది కదా! సేమ్ అలాగే అనిపించింది. మా ఇంట్లో సైలెంట్‌గా, కామ్‌గా అలా ఉంది కదా! వన్స్ ఆటో దిగిన తర్వాత ప్రాక్షిని చూసి, వాళ్ళ చెల్లిని చూసి అండ్ డాగీని చూసి ఎంత విపరీతంగా గట్టిగా కేకలేసి, అరిసి, ఆడడము, నవ్వడము ఏంటో ఒక రకంగా డిఫరెంట్ సైడే చూసాము. నేను మా హస్బెండ్ అయితే షాక్ అయిపోయి అలా చూసుకుంటూ ఉండిపోయాం. మా యుక్తికేనా లేదా ఏదైనా స్క్రూ గానీ లూజ్ అయిందా అన్నట్టు ఓవర్ ఎక్స్‌ప్రెసివ్ అయిపోయింది. ఎస్పెషల్లీ దాని ఎమోషన్స్‌ని ఎలా చూపించాలో తనకు అర్థం అవ్వలేదు. ప్రాక్షిని కూడా దగ్గరికి తీసేసుకొని ముద్దులు పెట్టేయడం, గట్టిగా పట్టేసుకొని హగ్ చేయడం. ఈవెన్ ఇక్కడ మా పెద్దమ్మాళ్ళ ఇంటి దగ్గర ఒక డాగ్, మా ఇంట్లో ఒక డాగ్. సో, ఆ డాగ్స్‌తో కూడా ఏంటో ఒక రకంగా చేసింది. నిజంగా ఒక నాట్ సైడ్ ఆఫ్ యుక్తికని మేము చూసాము. బట్ లిటరల్లీ అలా కొంచెం ఉండేసరికి సెటిల్ అయ్యింది. ఫస్ట్ 3, 4 డేస్ అయితే నిజంగా అందరూ దీనికి ఏదో పిచ్చి పట్టింది అనుకున్నారు. అలా చేసింది. లేటర్ ఆన్ కొంచెం సెటిల్ అయింది. మేము దిగేసరికి లేట్ అయిపోయిందని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. సో, దిగిన తర్వాత కొంచెం ఫ్యామిలీ మీటప్ అదంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి యుక్తికాకి ఫీడ్ చేసి మేము కూడా తిని అలా కొంచెం కాసేపు రిలాక్స్ అయ్యాము. అండ్ ఈవినింగే ఒక సినిమాకి బుక్ చేసేసుకున్నాము. 'రవితేజ' సినిమా. నేను, మా అక్క అండ్ మా ఆయన మేము ముగ్గురమే వెళ్ళాం. ఇంకా ఎవరు రాలేదు. తీసుకొని వెళ్ళలేదు. జస్ట్ అలా వెళ్ళిపోయాము. బట్ మూవీ కూడా బాగుంది, నచ్చింది. మెయిన్లీ నేను సినిమా చూసి ఎన్ని రోజులు అయిపోతుందంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి 1 ఇయర్ పైన అయిపోతుంది. అంత గ్యాప్ తర్వాత చూసినట్టే. బట్ వి ఎంజాయ్డ్ ద మూవీ. నాకు కూడా బాగా నచ్చింది. సమ్ మూవీ పేరు కూడా భర్త అదేదో ఉంది, నాకు పేరు కూడా గుర్తులేదు. బట్ లైన్ బాగుంది. ఇంకా ఆ తర్వాత వచ్చేటప్పుడు నా ఫేవరెట్ నూడిల్స్. నేను నూడిల్స్ని ఎంత క్రేవ్ చేస్తానంటే మన సైడ్ నూడిల్స్ని మామూలుగా కాదు. ఎప్పుడు నాకు ఏదైనా ఫుడ్ మిస్ అవుతాను మన సైడ్ అంటే అది నూడిల్సే. చాలా బాగా చేస్తారు. ఎస్పెషల్లీ స్ట్రీట్లో ఆయిల్ అది తక్కువగా వేసి స్పైసెస్ అన్నీ కరెక్ట్గా, ఆ ఎగ్, చికెన్ నిజంగా నాకు చాలా నచ్చుతుంది. ఇక్కడ మేము ఉంటాం కానీ నూడిల్స్ ఎక్కువగా తినం. లావుగా ఉంటాయి అండ్ దాంతోపాటు ఆయిల్ ఎక్కువ వేసేస్తారు. ఏదో తక్కువ. ఇంకా నెక్స్ట్ డేనే భోగి ముందు రోజు అరౌండ్ 1:30 ఆ టైంలో మధ్యాహ్నం దిగాం కదా! మా మమ్మీ వచ్చేద్దాం అనుకుంది. బట్ డ్యూటీ దగ్గర దానికి లీవ్ దొరక్క ఇంకా సాయంత్రమే వచ్చింది అరౌండ్ 5:30కి. ఆ టైంలో నేను శుభ్రంగా పడుకొని ఉన్నా. ఇంకా వ్లాగ్ చేయలేదు. దాంతోపాటు ఇంకా మూవీకి వెళ్ళిపోయాం కదా! యుక్తికని వదిలేసి వెళ్ళిపోయాను నేను. ఫస్ట్ డే కదా, మా మమ్మీ దగ్గర అస్సలు వెళ్ళలేదు. ఇంకా మా తమ్ముడి దగ్గరే అలా చిల్ అయ్యి వాడి దగ్గర మాత్రం ఫుల్ సెటిల్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే భోగికి నేను ముందు రోజు నైటే కొంచెం ఎంత లేట్ అయినా ముగ్గైతే వేశాను. నాకు ఇలా ముగ్గులు వేయడం ఇవన్నీ ఇంట్రెస్ట్. బట్ ఆ రోజైతే వేసా. సంక్రాంతికి సింపుల్గా మార్నింగ్ వేసేసుకున్నా. సంక్రాంతికి కూడా పెద్దగా వేద్దాం అనుకున్నాను కానీ ఎందుకో వేయలేదు. ఏదో అయింది, ఏదో చేసినట్టున్నాం. చాలా రోజులు అయిపోతుంది వ్లాగ్ కూడా షూట్ చేసి. ఆల్మోస్ట్ 15 డేస్ తర్వాత కదా! ఇంకా అదే వీధిలో కొంచెం భోగి మంటలు అవి వేస్తే అక్కడ మా హస్బెండ్, యుక్తిక వెళ్ళారు. ఇంకా నేను వెళ్ళలా.
అండ్ పిల్లలకు కూడా అక్కడే కొంచెం నీళ్ళు కాసేసి ఇంకా భోగిపళ్ళు స్నానానికి రెడీ అయ్యాము. మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అండ్ మా మమ్మీ వాళ్ళ ఇంటికి దగ్గరే, వాకబుల్ డిస్టెన్సే. సో మా అక్కని పాపని తీసుకొని వచ్చామని చెప్పాను. ఇద్దరికి ఒక దగ్గరే స్నానం వచ్చేసి కొంచెం వీడియో అండ్ వ్లాగ్ అది చేద్దామని చెప్పా. యాక్చువల్లీ కొంచెం సంద అది బాగుంటుంది, వెళ్తురది, ఇంకా ఇక్కడ వీడియోస్ అవి బాగా వస్తాయి కదా అని. ఎలా వచ్చారో లేదో చిన్న డాన్సింగ్ సెషన్. సో మా అక్కల పాప ప్రాక్సీ అని చెప్పాను కదా, సో దాని పేరు మీదే నేను నేమ్ ప్లేట్ చేశాను. మీరు ఆ ఐడియా చూసే ఉంటారు. నిజంగా ఇది చిక్రీ సాంగ్గా వేస్తుంది డాన్స్, భలే క్యూట్గా వేస్తుంది. కుదిరితే నేను అది షార్ట్లో ఏదైనా దానికి సపరేట్గా షూట్ చేసి వీడియో పెట్టడానికి ట్రై చేస్తా విత్ సాంగ్. అదే ఒక పక్క డాన్స్ వేస్తే మా అమ్మాయికి మధ్యలోనే ప్రేమ గుర్తొచ్చేస్తుంది. ప్రాక్షి మా యుక్తిక కన్నా 4 months చిన్నది. సో ఏదైనా కొంచెం అది చిన్నగా ఉంది, యుక్తిక కొంచెం పెద్దగా ఉంది కదా. ఇది సడన్గా దాని మీదకి వెళ్ళినా ఆరెల్స్ అది గట్టిగా పట్టుకున్నా ఇది దాని ఊపు కాయలేకపోతుంది. చూడ్డానికి క్యూట్గా ఉన్నా కొన్నిసార్లు చిరాకు కూడా వచ్చింది అండ్ కొన్నిసార్లు గసిరిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే అమాంతం వెళ్ళి పడిపోతుంది, అదేమో హ్యాండిల్ చేయలేకపోతుంది పాపం బుడ్డది. అలా అని వద్దని కూడా చెప్పట్లేదు, దీనికి ఇష్టమే. మా మమ్మీ వాళ్ళు మొత్తం 5 sisters, వాళ్ళ పిల్లలందరం మేమందరం కలిస్తే 15 members దాకా అవుతాం. మాకు మేమే చాలన్నమాట. ఒక చిన్న ఫంక్షన్ అయినా ఆరెల్స్ ఒక చిన్న ఈవెంట్ అయినా మేము ఉన్నా అంటే ఫన్ క్రియేట్ అవుతుంది. ఇలా అందరం కలిసి ఎవరినో ఒక బకరాన్ని పట్టుకుంటున్నాం, వాళ్ళని ఆడిస్తాం. అసలు మామూలుగా కాదు, దెబ్బకి వాళ్ళు ఏడ్ చేయాలి. ఈసారి ట్రిప్లో మా చిట్టితల్లి అనమాట, మా 5వ పిన్నోళ్ళ అమ్మాయి. కుదిరితే నేను చూపిస్తాను. దాన్ని ఆడాము ఈసారి, మామూలుగా కాదు. పాపం అది ఎన్నిసార్లు ఏడ్చిందో. రా క్లిప్స్ పెట్టేయచ్చు, బట్ ఏంటంటే మెయిన్గా మా కజిన్స్ గ్యాంగ్లో ఈ మగపిల్లలు ఉన్నారు కదా, బ్రదర్స్, వాళ్ళందరూ బీప్ స్టార్స్ అనమాట. బీప్ లాంగ్వేజ్లో మాట్లాడతారు, సాంస్క్రిటే. అది ఏంటంటే మనం ఫ్యామిలీ ఆడియన్స్ ఛానల్, సో సడన్గా పెట్టేసామనుకో మీరు ఏదో అనుకుంటారు. మాకు అలవాటైపోయింది. అలా అని ఓరక తిట్టేస్తున్నారని కాదు, వాళ్ళ లాంగ్వేజే అంతా, వాళ్ళు ఉండేదే అలాగా. సో ఇలా అయితే మేము సినిమాటిక్గా తీద్దామని ప్లాన్ చేసిన అది ఆల్మోస్ట్ ఒక చిన్న వ్లాగ్ లాగే అయ్యింది. బట్ దే కోఆపరేటెడ్ వెల్. ఒకరిని చూసి ఒకళ్ళు ఏడుపు, ఇది ఆపితే అది, అది ఆపితే ఇది. బట్ మాకైతే వాళ్ళ ఏడుపు చూస్తే ఎంత నవ్వు వచ్చిందో. ఇద్దరికి ఇలా సందులోనే కూర్చోపెట్టి మొత్తానికైతే భోగి స్నానం అయితే ఇలా చేసాం. మా అక్కే చేపించేసింది అండ్ నేను ఇక్కడ చేపించా. లాస్ట్ టైం అయితే మా అత్త చేపించినట్టు గుర్తు. సో ఈసారి ఇంకా మేమే చేసేసుకున్నాం. భోగిపల్లికి ఆల్రెడీ బ్యాక్ డ్రాప్ అయితే నేను డిజైన్ చేసేసుకున్నాను కదా. సో ఇంకా దాన్ని ఇలా కర్టెన్ లాగా పెట్టేసి కొన్ని దండలు అయితే పైన అలా పెట్టాను. ఇద్దరికి ఇలా అయితే రెడీ చేసాం. ఆల్మోస్ట్ సెకండ్ టైం మేము అలా రెడీ చేసి కూర్చోబెట్టడం. వాళ్ళు ఏంటో ఆ రోజు సరిగ్గా కోఆపరేట్ చేయలేదు. వన్స్ భోగి ఫంక్షన్ స్టార్ట్ అయిన తర్వాత బాగానే ఉన్నారు, కానీ ముందు మాత్రం నా స్నానం వల్ల ఏమో కానీ ఫుల్ క్రాంకీ అయిపోయి ఏంటో ఒక రకంగా చేశారు. లాస్ట్ ఇయర్ ఇద్దరు చాలా చిన్నోళ్ళు. యుక్తిక నాకు తెలిసి నా 10th month అనుకుంటా లాస్ట్ భోగికి. ప్రాక్షి ఆల్మోస్ట్ 6 months. అలాగే వాళ్ళిద్దరికి మీషోలో కేరళ కుట్టి ట్రెడిషనల్ ఫ్రాక్స్ ఉంటాయి కదా, అవి ఆర్డర్ చేసి ఇద్దరికి ఒకలా వేసాము. ఈసారి నేను మా అక్క ట్విన్నింగ్ వేసాం. శారీ తీపించుకొని మీషోలో నేను ఫ్రాక్లో కుట్టించుకుంటే మా అక్కేమో ఇలా లంగావోణిలా కుట్టించుకుంది. ఇలా అయితే సెట్ చేసుకున్నాము. అండ్ ఇంకా భోగిపళ్ళు ఫంక్షన్కి అందరూ వచ్చారు. లేట్ అయిపోయింది, హడావుడైపోయింది, ఇంకా చాలా ఇమోషన్స్ రన్నింగ్. బట్ లేటర్ ఆన్ వెన్ ఫంక్షన్ స్టార్టెడ్ బాగా అనిపించింది. మేజర్గా వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారు. యుక్తికి అయితే మామూలుగా కాదు, ఆ పళ్ళు అవన్నీ వేస్తుంటే దానికి కొత్తలా అనిపించి మీరు చూడొచ్చు దాని ఎక్స్ప్రెషన్స్ అవన్నీ. ప్రాక్షి మాత్రం కాన్సన్ట్రేషన్ మొత్తం చాక్లెట్స్ మీదే ఉంది. నిజంగా ఇదొక రకం అయితే అదొక రకం, ఇదొకలా ఉంటే అదొకలా ఉంటుంది. ఇద్దరు క్వైట్ ఆపోజిట్, కానీ ఇద్దరికిద్దరు చాలా బాగుంటారు. ఏదైనా పెద్దలు అంటారు కదా, పిల్లల ప్రేమ కల్మషం లేనిది. మనం చూడడమే ఆ డిఫరెన్సెస్, కానీ ఏదైనా సరే వాళ్ళకి ఏం ఉండదు, మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది. కానీ ఎస్పెషల్లీ వాళ్ళకంటూ ప్యూర్ లవ్ అది. నేను వాళ్ళిద్దరిని దగ్గరగా చూసినా సరే నాకు ఎంత బాగా అనిపిస్తుందో. నిజంగా ఏది ఇస్తే తగలకూడదు. వీళ్ళిద్దరు ఒక సెషన్ అంటే మా ఆడపడుచాల అబ్బాయి చెర్రీ, నాకు తెలిసి వాడు సంక్రాంతి ఈవినింగ్ నుంచి వ్లాగ్లో కనిపించవచ్చు, అప్పటిదాకా లేడు. నిజంగా ఫ్యామిలీలో పిల్లలు ఉంటే వాళ్ళ హవా, వాళ్ళ మాటలు, వాళ్ళ చేష్టల గురించి మాట్లాడుకోవడానికి టైం అంతా సరిపోతుంది. యాజ్ అ మామ్ నాకు అలాగా పిల్లల్ని
అందరూ దీవిస్తుంటే అలాగా నాకెంత బాగా అనిపించిందో మనసుకి. నిజంగా నేను ఓవర్ కనెక్టెడ్ విత్ ద కిడ్స్ అనమాట. నాకెందుకో తెలీదు. వాళ్ళ విషయం వచ్చేసరికి ప్రతీదీ పర్టిక్యులర్ ఉంటాయి అండ్ ప్రతీదీ హార్ట్‌తో ఫీల్ అవుతాను. వాళ్ళకలా ఉంటదో లేదో తెలీదు కానీ వాళ్ళ నుంచి కూడా నేనే ఆలోచించేస్తా. సో, చాలా అనిపించింది. అందరూ అలా వచ్చి వాళ్ళ బ్లెస్సింగ్స్ ఇస్తుంటే మా బుడ్డది న్యూ ఇయర్‌తో స్టార్ట్ చేసింది క్యాండిల్స్ ఊదడం. సో, ఇంకా ఏ దీపం గానీ, హారతి కానీ ఏం కనిపించినా బ్లో చేయడానికే ట్రై చేస్తుంది. ఏమో మరి అన్నీ ఇంకా హ్యాపీ బర్త్‌డే అనుకుంటుంది. సో, ఇలా అయితే మా భోగి ఎండ్ అయింది. ఈవినింగ్ ఇంకా పెద్దగా ఏం చేయలేదు. జస్ట్ ఫ్యామిలీతో అలా చిల్ అయ్యాము. ఎస్పెషల్లీ కజిన్స్‌తో. ఇంకా నెక్స్ట్ డే సంక్రాంతి కదా! బిగ్ ఫెస్టివల్. సో, నేను మార్నింగ్ అయితే ఇలా గెట్ రెడీ విత్ మీ షూట్ చేసి అప్పటికప్పుడు ఎడిట్ చేసి పెట్టేశాను. ఐ ట్రైడ్ మై బెస్ట్ అనమాట. ఇలాగ అప్పటికప్పుడు గెట్ రెడీ విత్ మీస్, డాన్సులు వాట్ ఎవర్ ఇట్ ఈస్ షూట్ చేసి అండ్ ముందుగానే షెడ్యూల్ చేసి పెట్టుకున్న డిఐవైస్ అండ్ ఎంత టైం కుదిరితే అంతలో మినీ వ్లాగ్స్ ఎడిట్ చేసి పెట్టడం. ఇలా అయితే మొత్తానికి ఛానల్ యాక్టివ్ చేశా. బట్ ఐ నో ఐ వాజ్ లిటిల్ బిట్ లేట్ విత్ రెస్పెక్ట్ టు వ్లాగ్స్. ఎందుకంటే అంత స్కోప్ లేదు అండ్ వైఫై కూడా మాకు లేదు. ఇంకా అదైతే కుదరలేదు కానీ ఇలా అయితే అయ్యింది. మరి ఇంకా అంతే, చేసేదేం లేదు. ఇక్కడ సంక్రాంతి ఫెస్టివల్ కోసం మా మమ్మీ అయితే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది అండ్ మేము మా పెద్ద అత్త వాళ్ళ ఇంటికి వచ్చి ఇలా అయితే మా ఫ్యామిలీ సెలబ్రేట్ చేసుకున్నాము. పెద్దోళ్ళు ఉంటే ఇంకా సపరేట్గా చేయాల్సిన అవసరం ఉండదంట కదా. సో, పెద్దోళ్ళ ఇంట్లోనే అందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవాలి కాబట్టి ఇలా అయితే ఎక్కడికక్కడ సెగ్రిగేట్ అయిపోయి ఫెస్టివల్ని అయితే సెలబ్రేట్ చేసుకున్నాం. ఇప్పుడు మీరు ఇద్దరు చూస్తున్నారు కదా, యుక్తికకి సిస్టర్స్ అవుతారు. ఆల్మోస్ట్ ఫస్ట్ టైం మీట్ అయినట్టే. కానీ ఆ చిన్నదాంతో మాత్రం చాలా బాగా ఆడుకుంది. వాళ్ళ టాయ్స్ అన్నీ తీసుకొని, యుక్తికకి సాఫ్ట్ టాయ్స్ చాలా ఇష్టం. వాళ్ళ ఇంట్లో బోల్డ్ కలెక్షన్ ఉంది. ఇంకా యుక్తిక అసలు ఎక్కడ తగ్గకుండా చాలా బాగా ఆడుకుంది. మేము తినేసి కాసేపు ఉండి వచ్చేసాము. కానీ యుక్తిక మాత్రం అక్కడ ఉండి మా అత్త తర్వాత తీసుకొని వస్తానంది. ఇంకా వాళ్ళతో ఆడుకుందంట. మామూలుగా ఆడుకోలేదు. మా అత్త 2-3 టైమ్స్ చెప్పింది. మాకు సంక్రాంతి అంటే ఇలాగా పరమన్నం, పొంగడం, అన్నము, పప్పు, అది కూడా ముద్దపప్పు అనమాట. అండ్ కలగూర చేస్తారు అన్ని కాయగూరలతో కలిపి. ఇలాగా ప్రతి ఒక్కరికి ఇస్తరాకు వేసి పేరు పేరున వాళ్ళకి వడ్డించి అండ్ బట్టలు పెడతారు. మీరు ఇలాగే చేస్తారా? అయితే కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి డిఫరెంట్గా ఉంటుంది కదా. సో, మా ఫ్యామిలీ సైడ్ అంతా ఇలాగే చేస్తారు. నాకు సంక్రాంతికి ఎక్కువగా హార్ట్ బ్రేకింగ్ అదే అనిపిస్తుంది. డాడీ ఫోటోకి అలాగా అవన్నీ చేయడం నాకు అది ఎందుకో ఐ కాంట్ టేక్ ఇట్. బట్ బయటికి చెప్పలేను. అలా అని లోపల ఒక రకంగా ఫీలింగ్ ఉంటుంది. ఎక్కువగా మా సైడ్ ఊరు వచ్చాను అని అంటే ఇలాగే రన్ అవుతుంది. మా డాడీ ఉంటే యుక్తికని ఎంత బాగా చూసుకునేవారో, ఇలాగా అలాగా ఆల్ దీస్ థాట్స్ రన్ అవుతూనే ఉంటాయి. అదే మా ఇంట్లో ఇక్కడ మహారాష్ట్ర సైడ్ ఉన్నానంటే ఎక్కువగా పని, రెస్పాన్సిబిలిటీ, యూట్యూబ్ వీడియోస్ ఇలాగా వెళ్ళిపోతుంది. మన సైడ్ వచ్చాను అని అంటే కొంచెం ఖాళీగా ఉంటాను కదా. ఏదైనా చాలా రోజులకు వస్తాం కదా, మనకి ఎవరు పని చెప్పరు అండ్ మనం కూడా అంత త్వరగా పని చేసేయాలన్న థాట్ ఉండదు కదా. ఖాళీగా ఉండడం వల్ల మరేమో కానీ ఈ థాట్ బ్యాక్ ఆఫ్ ద మైండ్ లో రన్ అవుతూనే ఉంటది. అండ్ నేను ఎక్కువ సార్లు ఎవరికి చెప్పకుండా ఏడ్చిన రోజులు కూడా ఉంటాయి. అదంతే, నేనే కాదు నాకు తెలిసి చాలా మంది అలాగే ఫీల్ అవుతారు. ఎంత ఏదైనా మనకి పేరెంట్స్ ఉన్నారనుకోండి, ఒక రకమైన ధైర్యం ఇది ఉంటది. ఎంత మనం పెద్దోళ్ళైనా సరే మన పేరెంట్స్ ని మిస్ అవుతూనే ఉంటాం. సో, నేను కూడా ఆ ఫీలింగ్ని ఫీల్ అవ్వగలను. ఎందుకంటే మా డాడీ లేరు కాబట్టి నాకు సంక్రాంతికి బాగా అలవాటు అయిపోయింది. ఇంకా అందరం కలిసి బయటకు వెళ్ళడం. యుక్తిక కూడా ఇక్కడే ఉంది. వాయిస్ ఓవర్ చెప్తావా? చెప్పు. హలో హలో హలో. వావ్, సరే నేను చెప్తాను, నువ్వు సైలెంట్గా ఉండు. అలా అరవకూడదు. సంక్రాంతికి బాగా అలవాటు అయిపోయింది ఇలా అందరం కలిసి బయటకు వెళ్ళాం. లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాం. అప్పుడైతే డైరెక్ట్గా ఒక వ్యాన్ బుక్ చేసుకొని బీచ్కి అండ్ అలా తిరగడానికి వెళ్ళాము. వెంకటేశ్వర స్వామి టెంపుల్కి కూడా వెళ్ళాం. పేరు నాకు గుర్తులేదు. ఈ ఇయర్ అయితే యమలోకానికి వచ్చాము. యాక్చువల్లీ మా పిన్ని ఇక్కడ వర్క్ చేస్తుంది. ఇంకా రండి చూద్దామంటే అందరం వెళ్ళాం. అసలు ఎంత బాగుందో, ఒక డిఫరెంట్ వరల్డ్ క్రియేట్ చేశారు. ఎవరైతే వైజాగ్ ప్లేస్ లో ఉన్నారో బీచ్ దగ్గరే, బట్ చాలా బాగా క్రియేట్ చేశారు. ఎంట్రీ టికెట్ 50 రూపీస్ అలా అనమాట. బట్ లోపల ఎగ్జిబిషన్స్కి అయితే మనకి ఎలా అయితే ఉంటాయో అలాగా చాలా వెరైటీ ఆఫ్ అడ్వెంచర్స్ కూడా ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఫుడ్ స్టాల్స్
అండ్ డైనోసార్ పార్క్ కూడా ఉంది. బట్ దానికి మేము వెళ్ళలేదు, కానీ ఈ యమలోకం అయితే ఫుల్గా కవర్ చేసాం. చాలా బాగుంది. మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. ఆల్మోస్ట్ ఒక 3 months దాకా ఉంటుందంట. వెళ్ళిన వెంటనే పిల్లలకి ఫస్ట్ ట్రైన్ ఎక్కించాం. అందరం ఎక్కలేదు, ఆడుకోవచ్చు. అండ్ అన్నయ్య వెళ్తే వాళ్ళతో పిల్లల్ని ఇచ్చి పంపించేసాం. సో వాళ్ళకైతే ఫస్ట్ ఎక్కించేసాంగా ఇంకా సెట్ అనమాట. హాయ్ 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 గైస్. హాయ్ పద్మక్క. ఓ డూడ్. ఏ బామర్ది. ఈసారి వీడియోస్ అన్నీ ఎవ్వరు ఏమీ చెప్పలేదు. మొత్తం అంతా ఫుటేజ్ మా హస్బెండే కవర్ చేశారు. బ్లాగ్ ఎడిట్ చేస్తుంటే నాకే అనిపిస్తుంది ఈ వీడియో ఎప్పుడు తీశారు ఏంటి అని. ఫ్రేమ్ లో మేము ఉంటుండగా మాకు ఇన్ఫార్మ్ చేయకుండానే చాలా వీడియోస్ తీశారు. వ్లాగ్ నాకు తెలిసి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూసినా వాళ్ళకే అనిపిస్తుంది నన్ను ఎప్పుడు తీశారు అని. అంత బాగా కవర్ చేశారు. లిటరల్లీ అంత బాగా ట్రైన్ అయిపోయారు ఈసారి. దానివల్ల నాకు వ్లాగింగ్ కానీ ఏదైనా హెల్ప్ అయ్యింది. తర్వాత లోపల అయితే మూమెంట్సే కానీ అండ్ చాలా కోట్స్ అవన్నీ ఉన్నాయి. ఎవరు ఏం చేస్తే ఏ శిక్ష పడిద్దా అలాగా. మేబీ ఇమాజినేషన్ ఆర్ ఎల్స్ బుక్స్ ద్వారా చేశారో ఏమో తెలియదు, కానీ బట్ మేమైతే మాత్రం ఫుల్ ఫన్ క్రియేట్ చేసాం. అనియా నీకు ఈ శిక్ష పడిద్ది, ఒరే నీకు ఈ శిక్ష పడిద్ది, ఇలా అయిపోతావు అలా అయిపోతావు అని. కొన్నిసార్లు మేము బొమ్మే కదా అని టచ్ చేస్తే సడన్ మూమెంట్ రావడం వల్ల ఇంకా చాలా భయపడ్డాం. వాట్ ఎవర్ ఇట్ ఈస్ దే క్రియేటెడ్, అది పైన ఎలా ఉంటుందో తెలియదు, కానీ నిజంగా అలా ఉంటుందేమో అన్నట్టుగా క్రియేట్ చేసి చూపించడంలో చాలా ఎఫర్ట్స్ పెట్టారు. నరకం అయిపోయిన తర్వాత మరి ఇంకా స్వర్గం కూడా ఎలా ఉంటుందో ఒక చిన్న గ్లిమ్స్ చూపించారు లాస్ట్ లో. నిజంగా ఇప్పటిదాకా చీకటికి ఆ రక్తం అవన్నీ చూసి ఆ అంబియన్స్ లైటింగ్ అదంతా చూస్తే నిజంగా స్వర్గంకి వెళ్ళిన ఫీలింగ్ ఇచ్చారు. 50 rupees కాస్ట్ కే అంత చేయడం అంటే చాలా బాగా అనిపించింది. ఒకవేళ వెళ్ళకపోతే వెళ్ళండి, బాగుంది. ఇంకా బయటకు వచ్చిన తర్వాత అక్కడికక్కడే చక్కర్లు కొట్టి ఇంకా పిల్లలతో ఆడిపించడం ఇలాగే టైం పాస్ చేసాం. యాక్చువల్లీ ఆటో రాలేదు, సో లేట్ అయిపోయింది. ఈ సంవత్సరానికి మాకైతే కనుము లేదు. మేము యాక్చువల్లీ కనుము నైట్ టికెట్స్ చేసాం అనుకున్నాం, కానీ అది సంక్రాంతికే అయిపోయింది. చేసేదేం లేదు. ఇంకా సంవత్సరానికి ఇలా అయితే మా పండగ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా అరుణాచలం, పాండిచేరి ఈ బ్లాగ్స్ వస్తాయి. స్టే ట్యూన్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే మరి, బాయ్.